మన టీవీకి స్వాగతం. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా జడ్చర్ల పట్టణంలో శివశివాని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ కోట్ల స్వస్తిక నరసింహారావు నేతృత్వంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మంజులాదేవి, పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ విచ్చేసి ప్రదర్శనలను తిలకించి వాటి తయారీ విధానాన్ని, పనిచేసే పద్ధతిని గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించి 4-5 రోజుల నుండి వారికి కావలసిన సలహాలను, సూచనలతో పాటు తోడ్పాటును అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించారు. విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ శ్రీనివాసులు పేర్కొన్నారు. Solar energy, water tank, powder. This is all power. This is all power converted. నా పేరు శ్రీనివాసు. ఇక్కడ ప్రిన్సిపల్ శివశివాని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ జడ్చర్ల ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను నేను. సో ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. దాని సందర్భంగా పట్టణంలో ఉన్న ప్రముఖులు, ముఖ్య అతిథిగా మన ఎంఈఓ మేడం గారు, మంజుల మేడం ఇచ్చేయడం జరిగింది. దీని అంతటికి మా కరస్పాండెంట్ చైర్మన్ గారు శ్రీ కోట్ల నరసింహారావు గారు, డైరెక్టర్ స్వస్తిక మేడము దీనికి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ని వాటి చూచి వాటి యొక్క ఎలా తయారు చేశారని పిల్లల్ని అడిగి తెలుసుకొని పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి బాగా ప్రోత్సహించడం జరిగింది. వారికి ముఖ్యంగా మా తరఫున, మా పేరెంట్స్ తరఫున, మా టీచర్స్ తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా వారి పిల్లలందరినీ కూడా ఎంతో కష్టపడి ఇష్టంతో పిల్లలందరూ కూడా బాగా ఒక 4-5 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి చక్కటి సైన్స్ మీద అవగాహన పెంచడానికి ఈ సైన్స్ ఫేర్ యొక్క ఉద్దేశం.